తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి 100% నుంచి 400% మేర స్థిరాస్తుల మార్కెట్ విలువలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. పెంచిన స్థిరాస్తుల మార్కెట్ విలువలు ఏప్రిల్ నుంచి అమలయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్, రిజిస్ట్రేషన్ మార్కెట్కు విలువగల భారీ వ్యత్యాసం ఉండడంతో భూములు, ఆస్తుల విలువలను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 9 నెలలుగా రేవంత్ ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంపుపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే అధికారులు కూడా పలు సవరణ ప్రతిపాదనలు రెడీ చేశారు. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15 నుంచి 30% స్థలాల విలువను 1 నుంచి 4 రెట్ల వరకు పెంచే అవకాశం ఉంది. వ్యవసాయ భూములు, స్థలాల విషయంలో ప్రస్తుతం ఉన్న విలువలను సవరించి ప్రాంతాన్ని బట్టి 100 నుంచి 400% పైన పెంచాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం కనిష్టంగా 75,000గా ఉంది. దీంతో ఇప్పుడు ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువను కనిష్టంగా 2 లక్షల వరకు సవరించే అవకాశం ఉంది. జాతీయ రహదారులు, ఇతర కమర్షియల్ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను 100 నుంచి 400% మేర పెంచబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అపార్ట్మెంట్లో చదరపు అడుగు ప్లాట్ ధర రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల ప్రకారం నగరాల్లో సగటున 3,200 రూపాయలుగా ఉంది. దీన్ని 60% మించకుండా పెంచాలని సర్కార్ భావిస్తోంది. హైదరాబాద్ శివారు బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇప్పటికీ భూములు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. మోకిలాలో చదరపు గజం 2,300 ఉండగా మహేశ్వరంలో గజం 2,100 మాత్రమే ఉంది. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ విలువలను భారీగా పెంచే అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలో సవరిస్తున్న స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా సుమారు 15,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది రేవంత్ సర్కార్.